కలలో కూడా ఎవరికి హాని చేయొద్దు, ఎవరిని తోలనాడద్దు, ఎవరిని నష్టపరచద్దు, ఎవరి గురించి కీడుగా పలకద్దు. నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, దేవుడు చూస్తున్నాడని బ్రతకండి. దేవుడు నన్ను చూడలేదని అన్నాడు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి. సంసోను ఆ విషయంలో మర్చిపోయాడు. వింటున్నారా? ఇక్కడ సంసోను చివరి పతనానికి వచ్చేస్తున్నాడు. పాపం చూసారు ఒక వ్యక్తిని ఎంత దూరం తీసుకెళ్తుందా? అవును, పాపము ఒక వ్యక్తిని. సంసోను జీవితం కట్టడి లేదు, మచ్చిక చేయని ఒక క్రూర మృగంగా తిరిగాడాడు. సంసోను వేచి చూచాడు దేవుడు. ఇందుకు కాదే సంసోనుకు నేను బలం ఇచ్చాను, ఇందుక కాదే సంసోనుకు బలం ఇచ్చింది సంసోను విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి కాదే. సంసోను ఏ రోజు దేవునితో సంబంధం పెట్టుకున్నవాడు కాదు, తల్లిదండ్రులకు లోబడినవాడు కాదు. మించి నా జీవితం నా ఇష్టం అని వాక్యం చెప్తుంది. దేవుడు స్వతంత్రతనిచ్చాడు. ఆ స్వతంత్రతను శారీరక క్రియలకు హేతు చేసుకొనక స్వతంత్రత ఇచ్చాడని నా ఇచ్చలు విడితనం జీవిస్తే నేను ఏది చేశానో అది నిన్ను కొయ్యాల్సిందే కదా. నేను విత్తింది నేనే కదా కొయ్యాలి, మీరు కాదు కదా. వింటున్నారా? ఈ వాక్యం మనకేం తెలియజేస్తుందంటే సంసోను చాలా పతనం అయ్యాడు. ఎంతగా అంటే ఏ రోజైతే తన తల్లిదండ్రుల మాట వినలేదో, తల్లిదండ్రులకు లోబడలేదో, తన తల్లిదండ్రులకు ఎదురు చెప్పాడో, సంసోను పతనంలో కీలకమైన పాత్ర ఎవరు పోషించారంటే ఈమె దెలీలా. అంతకుముందు ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు మూడవ దగ్గరికి వచ్చాడు. ఏంటిదని అర్థం? హద్దులు లేవు. ఏది చేసినా సరిపోద్దా? ఎలా సరిపోద్ది? లెక్క చెప్పద్దా? లెక్క కట్టద్దా? వెల చెల్లించద్దా? అవును కదా. నేనేది చేసినా సరిపోద్ది అంటే కుదరదు. దేవుని లెక్కలు సరిగా ఉంటాయి. వింటున్నారా? ఒక మాట అనేస్తాం మనం తొందరపడి ఎవరినో. తెలుసా? అయ్యా నేను తెలియక అన్నానయ్యా, నువ్వు అనేసావు, శిక్ష భరించు అని వాక్యం చెప్తుంది. దీన్ని బట్టి మనం ఎంత దిగజారిపోతున్నామో చూడండి. వింటున్నారా? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంసోను చేరుకున్నాడు ఒక రామ దగ్గరికి. షోరేకు లోయ అని అక్కడికి వెళ్ళాడు. అంటే సంసోనికి పిచ్చుంది, స్త్రీల విషయంలో చపలత్వం ఉంది. అందుకే కుమారుడా జాగ్రత్త. లెముయేలుకు తల్లి చెప్తుంది, నైనా రేయ్ నీ బలాన్ని స్త్రీలకి జాగ్రత్తరా, నీ బలం దేవుడికి రా. ఒరేయ్ నీ కిరీటం అధికారాన్ని జాగ్రత్తగా వాడరా, ప్రతీకారానికి దిగద్రా. ప్రతీకారం ఎప్పుడు ఉండకూడదు. వ్యవస్థల్లో ప్రతీకారం ఎప్పుడు ఉండకూడదు. ఎవరు నాశనాన్ని కోరకూడదు. నాశనాన్ని కోరిన వాడు నాశనం అవుతాడు. ప్రపంచ చరిత్రలో సువర్ణక్షరాలతో రాయబడిన స్థితి ఏంటంటే, ప్రతీకారంతో రగిలిన వాడు ప్రతీకారంలోనే పోయాడు. వింటున్నారా? విధ్వంసం ఎప్పుడు మన జీవితాల్లో ఉండకూడదు. ఒకటి నాశనాన్ని ఎప్పుడు కోరకూడదు.